హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండు, అమ్మాయి ఓకే, మరి అబ్బాయి సంగతి ఏంటి అని ఖుషి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో తులసి సడన్గా లేచి కూర్చొని, చూడండి, సైలెంట్గా పడుకుంటే పడుకోండి, లేదంటే నేను రూమ్లో నుంచి బయటకు వెళ్ళి బయట పడుకుంటాను అని చెప్పి తులసి అంటుంది. వద్దు తులసి, ఇక్కడే పడుకో అని చెప్పి సిద్ధు అంటాడు. అవునమ్మా, ఇక్కడే పడుకో, మేము నిన్ను డిస్టర్బ్ చేయము అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది. అయితే సైలెంట్గా పడుకోండి అని చెప్పి తులసి అంటుంది. ఇక దాంతో ఖుషి తులసి వైపు తిరిగి పడుకుంటుంది. ఇక సిద్ధు కూడా నిద్రపోతాడు. ఇక అలా ముగ్గురు కూడా నిద్రలోకి జారుకుంటారు. ఇక ఖుషి సిద్ధుకి కింద పడుకోవడం అలవాటు లేక అటు ఇటు మెసులుతూ ఉంటారు. తులసి మాత్రం ఒక పక్కకి పడుకొని నిద్రపోతూ ఉంటుంది. ఇక ఖుషి పాప మెల్లగా లేస్తుంది. అబ్బా, కింద పడుకుంటే నిద్ర పట్టట్లేదు, బెడ్ మీద ఒక పక్కనే కదా వాటర్ పడ్డది, రెండో పక్క క్లీన్గానే ఉంది కదా, నేను వెళ్ళి బెడ్ మీద పడుకుంటాను అని ఖుషి మనసులో అనుకొని మెల్లగా తులసి పక్కన నుంచి లేచి బెడ్ మీదకు వెళ్ళి పడుకుంటుంది. ఇక దాంతో సిద్ధు నిద్ర పట్టక అటు ఇటు మెసులుతూ ఉంటాడు. ఇక అలా సిద్ధు మెసులుకుంటూ తులసి దగ్గరకు వస్తాడు. తులసి నిద్రలో తన పక్కన ఉంద ఖుషి అనుకొని సిద్ధు నిండా కూడా బెడ్షీట్ని కప్పేస్తుంది. ఇక సిద్ధు కూడా నిద్రలోకి జారుకొని బాగా నిద్రపోతూ ఉంటాడు. ఇక ఆ సమయంలో తులసి సిద్ధు నుదుటిపై ఖుషి అనుకొని ముద్దు పెట్టేస్తుంది. దాంతో సిద్ధు ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు. తులసి నాకు ముద్దు పెట్టింది, నేనని తెలిసే పెట్టిందా, లేకపోతే తన పక్కన ఖుషి ఉందనుకొని పెట్టిందా అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటాడు. ఏది ఏమైతే ఏంట్లే, నా పక్కన తులసి ఉంది, తులసి నాకు ముద్దులు పెడుతుంది, అదే కదా నాకు కావాల్సింది అని సిద్ధు మనసులో అనుకొని కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఇక మరోవైపు తులసి ఖుషిని తల నిమురుతూ ఉంటుంది. ఇక ఆ సమయంలో సిద్ధు గడ్డం తులసి చేతికి తగిలి, ఇదేంటి, ఖుషి కదా నా పక్కన ఉంది, ఏంటో గుచ్చుకుంటుందేంటి అని కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా సిద్ధు ఉంటాడు. సిద్ధును చూసిన తులసి ఒక్కసారి లేచి కూర్చొని, ఏమండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. దాంతో సిద్ధు నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చేస్తున్న వాడల్లా లేచి ఉలిక్కి పడ్డట్టు, ఏమైంది తులసి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నా పక్కన ఉండాల్సింది ఖుషి కదా, మీరున్నారేంటి అని తులసి అడుగుతూ ఉంటుంది. నాకేం తెలుసు తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక తులసి లేచి కూర్చొని, ఖుషి ఎక్కడా అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటుంది. తులసి అటు చూడు, ఖుషి హాయిగా నిద్రపోతుంది అని చెప్పి సిద్ధు అంటాడు. అయినా మీరేంటండి అలా వచ్చారు, నేను ఖుషి అనుకొని తల నిమిరాను అని చెప్పి తులసి అంటుంది. తల నిమరటమేనా, ఇంకేమైనా చేశావా అని చెప్పి సిద్ధు అంటాడు. తల ఒకటే నిమిరాను, మీరేంటి అంత అనుమానంగా అడుగుతున్నారు, అంటే మీరు నిద్రపోలేదన్నమాట, కావాలనే వచ్చి నా పక్కన పడుకున్నారన్నమాట అని చెప్పి తులసి అంటుంది. లేదు తులసి, నిద్రలోనే ఉన్నాను, కానీ నువ్వు ముద్దు పెట్టేసరికి నాకు మేలుకు వచ్చింది అని చెప్పి సిద్ధు అంటాడు. అప్పుడైనా కనీసం నాకు చెప్పాలి కదా అని చెప్పి తులసి అంటుంది. నువ్వు ముద్దు పెడుతుంటే వద్దని నిన్ను నిద్ర లేపమంటావా తులసి, అలా ఎలా చేస్తాను చెప్పు అని చెప్పి సిద్ధు అంటాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి అని చెప్పి తులసి అంటుంది. నేను పిచ్చి పిచ్చి వేషాలు ఏం వేయట్లేదు తులసి, నా భార్య కదా నా పక్కన పడుకుంది అనుకున్నాను అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక అప్పుడే ఖుషి లేచి కూర్చొని, ఏంటి అర్ధరాత్రి మీ ఇద్దరి గొడవ, రేపు ఉదయం నేను స్కూల్కి వెళ్ళాలి, నన్ను డిస్టర్బ్ చేయకండి, పడుకోనివ్వండి, మీరు పడుకుంటారా లేకపోతే నన్ను వెళ్ళి బయట పడుకోమంటారా అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటుంది. పడుకు ఖుషి, నిన్నెవరు డిస్టర్బ్ చేయర్లే అని చెప్పి తులసి అంటుంది. ఏమండి అటు జరగండి, మన ఇద్దరి మధ్యలో దిండు పెడతాను, ఆ దిండు దాటి మీరు యువతలికి వస్తే ఊరుకోను అని చెప్పి తులసి అంటుంది. ఓ, ఇలాంటి కండిషన్ కూడా ఉందా అని చెప్పి సిద్ధు అటు జరిగి పడుకుంటాడు. ఇక తులసి ఇద్దరి మధ్యలో దిండులు పెట్టేసి పడుకుండిపోతుంది. ఇక మరోవైపు జయనందన్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే పోలీసు వాళ్ళు జయనందన్ ఇంటికి వస్తారు. నమస్తే సార్ అని చెప్పి జయనందన్కి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు. నమస్తే, మీరేంటి ఇలా వచ్చారు అని జయనందన్ అడుగుతూ ఉంటాడు. మీ వైఫ్ జాను ఇందాకలా ఫోన్ చేసి మీరు తిరిగి ఇంటికి వచ్చేశారు, విశ్వాన్ని అరెస్ట్ చేయొద్దని చెప్పారు, ఒకసారి మేము కన్ఫర్మ్ చేసుకుందామని వచ్చాం సార్ అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. వాట్, జాను మీకు ఫోన్ చేసిందా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు. అవును సార్, 2 అవర్స్ అవుతున్నట్టుంది, ఆ సమయంలో జాను మేడం ఫోన్ చేశారు, విశ్వాన్ని అరెస్ట్ చేయొద్దు, నా హస్బెండ్ ఇప్పుడు నా దగ్గరే ఉన్నారని చెప్పారు అని చెప్పి
ఎస్ఐ చెప్తూ ఉంటాడు. జను, నువ్వు ఆ విశ్వగాడిని సేవ్ చేయటం కోసం పాయిజన్ తీసుకున్నావా? నువ్వు పాయిజన్ తీసుకుంటే నేను బయటికి వస్తానని నువ్వు బాగానే ఊహించి చేశావు జాను. కానీ ఆ విశ్వగాడు నా చేతి నుంచి తప్పించుకోడు అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. సార్, ఏం ఆలోచిస్తున్నారు అని పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఏం లేదు అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు. సరే సార్, మిమ్మల్ని చూసాము, మీరు బ్రతికే ఉన్నారని కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇక మేము బయలుదేరుతాం సార్ అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు. సరే ఎస్ఐ గారు అని చెప్పి జయనందన్ అంటాడు. ఒరే విశ్వ, నిన్ను అరెస్ట్ చేపిద్దాం అనుకున్నాను, జాను నిన్ను అసహించుకునేలా చేద్దాం అనుకున్నాను, కానీ జాను నిన్ను సేవ్ చేయడం కోసం అజ్ఞాతంలో ఉన్న నన్ను బయటికి తీసుకొచ్చింది. జానుని వదలను, నిన్ను వదలనరా అని జయనందన్ మనసులో అనుకుంటాడు. ఇక జయనందన్ తన రూమ్కి వెళ్ళి రెడీ అవుతూ ఉంటాడు. జై సార్, ఎక్కడికి రెడీ అవుతున్నారు అని జాను అడుగుతూ ఉంటుంది. చిన్న పనుంది జాను అని చెప్పి జయనందన్ అంటాడు. ఏంటి సార్ ఆ పని అని జాను అడుగుతూ ఉంటుంది. చిన్న పని అని చెప్పాను కదా అని జయనందన్ అంటాడు. సార్, ఈరోజైనా ఇంటికి వస్తారా అని జాను అడుగుతూ ఉంటుంది. అదేంటి జాను అలా అడుగుతున్నావు? నేను ఇంటికి రాకపోతే విశ్వాన్ని మళ్ళెక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తారోనని భయపడుతున్నావా అని జయనందన్ అంటాడు. సార్, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని జాను ఆలోచిస్తూ ఉంటుంది. అదే జాను, నేను కనిపించకపోయేసరికి విశ్వ నన్నేదో చేశాడని పోలీస్ వాళ్ళు విశ్వాన్ని అనుమానించారంట కదా. నేను కనిపించకపోతే విశ్వాన్ని అరెస్ట్ చేస్తానని కూడా అన్నారంట కదా అని చెప్పి జయనందన్ అంటాడు. ఆ విషయాలన్నీ మీకెలా తెలుసు సార్ అని జాను అంటుంది. ఇప్పుడే ఎస్ఐ వచ్చాడు, విషయం చెప్పెళ్ళాడు జాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు. ఇక దాంతో జాను షాక్లో ఉంటుంది. నువ్వేం భయపడకు, ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చేస్తాను, ఆ విశ్వగడికి ఎలాంటి ప్రాబ్లం ఉండదులే జాను అని జయనందన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. జై సార్, అలా మాట్లాడారేంటి? జై సార్, నిజం తెలుసుకున్నారా? నేను విశ్వాన్ని కాపాడటం కోసమే పాయిజన్ తీసుకున్నానని జై సార్కి నిజం తెలిసిపోయిందా అని జాను ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు తులసి కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. తులసి, టిఫిన్ రెడీ అయిందా? అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తున్నారు అని విశాలాక్షి అంటూ ఉంటుంది. వడ్డిచ్చేస్తాను అత్తయ్య అని చెప్పి తులసి అంటుంది. త్వరగా తీసుకురా అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఇక తులసి అందరికీ కూడా టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. అమ్మ కనిష్క, కీర్తి రూమ్లో నుంచి రాలేదేంటి? టిఫిన్ చేయడానికి పిలువు అని చెప్పి బసవరాజు అంటాడు. సరే మోయ అని చెప్పి కనిష్క వెళ్ళి కీర్తి, కీర్తి ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు కనిష్క అని కీర్తి చెప్తూ ఉంటుంది. కడుపులో బిడ్డ లేదని చెప్పి బాధపడుతున్నావా? నువ్వు బాధపడ్డా కూడా నీ బిడ్డ తిరిగి రాదు కదా కీర్తి. అయినా వదిలించుకోవాలనుకున్నావు హరీష్ని ఎలాగూ. హరీష్ బిడ్డ మాత్రం నీకెందుకు కీర్తి? అందుకే మావయ్య నీకు అబార్షన్ చేయించి మంచి పని చేశారు. ఇక నువ్వు ఆ హరీష్ గురించి కానీ నీకు అబార్షన్ అయిన విషయం గురించి కానీ ఆలోచించకు కీర్తి. నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. త్వరలోనే హర్షకు నీకు పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత నువ్వు ఎలాగూ ప్రెగ్నెంట్ అవుతావు కదా అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు వచ్చావు కనిష్క? నా మనసేం బాలేదు, వచ్చిన విషయం ఏంటో చెప్పు అని కీర్తి అడుగుతూ ఉంటుంది. అందరూ టిఫిన్ చేస్తున్నారు కీర్తి, నిన్ను కూడా మామయ్య పిలుచుకురమ్మన్నారు, అందుకే వచ్చాను అని చెప్పి కనిష్క అంటుంది. నాకు ఆకలిగా లేదు కనిష్క అని చెప్పి కీర్తి అంటుంది. కీర్తి, నువ్వు రాకపోతే ఎలా చెప్పు? కొంచెం టిఫిన్ తినేసి వద్దు గన్రా అని చెప్పి కనిష్క కీర్తిని బలవంతంగా హాల్లోకి తీసుకొని వస్తుంది. అమ్మ కీర్తి, కూర్చో, టిఫిన్ చేద్దు గాని అని చెప్పి బసవరాజు అంటాడు. ఆకలిగా లేదు డాడీ అని చెప్పి కీర్తి అంటుంది. కొంచెం తినమ్మా, అలానే అనిపిస్తుందిలే అని చెప్పి బసవరాజు అంటాడు. కూర్చోండి వదిన, మీకు కూడా వడ్డిస్తాను అని చెప్పి తులసి అంటుంది. ఇక కీర్తి కూర్చుంటుంది. దాంతో కీర్తికి తులసి దగ్గరుండి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. అమ్మ కీర్తి, టాబ్లెట్స్ కరెక్ట్గా వేసుకుంటున్నావా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. వేసుకుంటున్నాను డాడీ అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే కీర్తి సడన్గా లేచి నుంచుంటుంది. వదిన ఏమైంది అని తులసి అడుగుతూ ఉంటుంది. కీర్తి పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది. తులసి, ఏం చేస్తున్నావు? త్వరగా వెళ్ళి కీర్తి ఎందుకు కిచెన్లోకి వెళ్ళిందో చూడు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. ఇక తులసి కూడా కిచెన్లోకి వెళ్ళి వదిన ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. వామిటింగ్ సెన్సేషన్లా అనిపిస్తుంది తులసి అని చెప్పి కీర్తి అంటుంది. ఇప్పుడు నువ్వు వామిటింగ్ చేసుకుంటే అందరికీ అనుమానం వస్తుంది వదిన, నువ్వు ప్రెగ్నెంట్ అని అందరూ మళ్ళీ నిన్ను అనుమానిస్తారు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. మరి ఇప్పుడు ఎలా తులసి అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది. కాస్త ఓపిక పట్టు వదిన, ఈలోగా నేను అమ్మకు ఫోన్ చేసి వామిటింగ్ సెన్సేషన్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలో కనుక్కుంటాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇక విశాలాక్షి, అమ్మ కీర్తి, కిచెన్లో ఏం చేస్తున్నావమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మ మీరు టిఫిన్ చేయండి, నేను వచ్చేస్తున్నాను అని చెప్పి కీర్తి అంటుంది.
ఈలోగా తులసి లక్ష్మికి ఫోన్ చేసి, అమ్మ వదినకు వామిటింగ్స్ వచ్చేలా అనిపిస్తున్నాయంట, వామిటింగ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవునా తులసి, కీర్తికి వామిటింగ్ రాకుండా ఉండాలంటే పుల్లటి వస్తువులు తినిపించాలి, అప్పుడు వామిటింగ్స్ వచ్చేలా అనిపించవు తులసి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. పుల్లటివంటే అని తులసి అడుగుతూ ఉంటుంది. పచ్చి చింతకాయలు, పచ్చి మామిడికాయలు, ఉసిరికాయలు అలాంటివి తింటే వామిటింగ్స్ రావు తులసి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, నేను వదినకు అవి తెచ్చి పెడతాలే, ఉంటాను, మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి తులసి ఫోన్ కట్ చేస్తుంది. వదిన, నీకు వామిటింగ్స్ తగ్గించే బాధ్యత నాది, నువ్వు ఇక బెంగ పెట్టుకోకు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. సరే తులసి అని చెప్పి కీర్తి హాల్లోకి వెళ్తుంది. కీర్తి రామ్మా, 2 ఇడ్లీలు తిందు గాని అని చెప్పి విశాలాక్షి అంటుంది. లేదమ్మా, నా గొంతులో కొంచెం ఇన్ఫెక్షన్లా అనిపిస్తుంది, నాకు ఆకలిగా కూడా లేదు, నేను రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని కీర్తి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తులసి సిద్ధు దగ్గరకు వెళ్ళి పచ్చి మామిడికాయలు కావాలి, తెచ్చిస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఎందుకు తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. కడుపుతో ఉన్నవాళ్ళు తింటారండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. అంటే నువ్వు కడుపుతో ఉన్నావా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. మీకు కొంచెమైనా బ్రెయిన్ ఉందా అని తులసి అడుగుతూ ఉంటుంది. అదేంటి తులసి అంత మాట అన్నావు అని సిద్ధు అంటాడు. నేను ప్రెగ్నెంట్ ఎలా అవుతాను అని తులసి అంటూ ఉంటుంది. అవును కదా, ఆ విషయమే మర్చిపోయాను, మరి పచ్చిమామిడికాయ ఎవరికి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇంకెవరికి, మీ చెల్లెలు కీర్తికి అని చెప్పి తులసి అంటుంది. ఓ, కీర్తి ప్రెగ్నెంట్ కదా, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. తీసుకురావటానికి వెళ్ళండి, కానీ ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా నాకు పచ్చి మామిడికాయ తెచ్చివ్వండి అని చెప్పి తులసి అంటుంది. సరే తులసి అని చెప్పి సిద్ధు వెళ్ళి పచ్చి మామిడికాయ తీసుకొచ్చి తులసికి ఫోన్ చేసి, త్వరగా వచ్చి పచ్చి మామిడికాయ తీసుకెళ్ళి తులసి, హాల్లో అందరూ ఉన్నారు, ఎవరికైనా అనుమానం వస్తుంది అని చెప్పి సిద్ధు అంటాడు. సరేనండి అని చెప్పి తులసి ఎవరూ చూడకుండా బయటికి వెళ్ళి సిద్ధు దగ్గర ఉన్న పచ్చి మామిడికాయని తీసుకొని వస్తుంది. ఇక హాల్లో ఉన్న విశాలాక్షి, బామ్మ, కనిష్క ఎక్కడ చూస్తారోనని చీర చాటును పెట్టుకొని వెళ్తూ ఉంటుంది. ఇక బామ్మ చీర చాటున ఈ తులసి ఏంటి పచ్చి మామిడికాయ పెట్టుకెళ్తుంది, పచ్చి మామిడికాయ దీనికేం పని అని చెప్పి అంటూ ఉంటుంది. కీర్తి కోసమేమో బామ్మ అని చెప్పి కనిష్క అంటుంది. అందరూ షాకింగ్గా కనిష్క వైపు చూస్తూ ఉంటారు. కీర్తి పచ్చి మామిడికాయ ఎలా తింటుందమ్మా, కీర్తికి అబార్షన్ అయింది కదా అని విశాలాక్షి అంటుంది. మరి పచ్చి మామిడికాయ ఎవరికి తీసుకెళ్తుంది తులసి అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. ఆ తులసి బహుశా ప్రెగ్నెంట్ ఏమో అని చెప్పి విశాలాక్షి అంటుంది. విశాలాక్షి, నువ్వు చెప్పేది నిజమా అని బామ్మ అంటుంది. అది నా అనుమానం మాత్రమే అత్తయ్య అని విశాలాక్షి అంటుంది. తులసి ప్రెగ్నెంటా, తులసిని ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలనుకున్నాను, ఇప్పుడు తులసి ప్రెగ్నెంట్ అయితే ఇంట్లో నుంచి బయటికి ఎలా గెంటేస్తాను అని చెప్పి కనిష్క ఆలోచిస్తూ ఉంటుంది. అత్తయ్య, నేను వెళ్ళి చూస్తాను, తులసి పచ్చి మామిడికాయ ఎవరికి తీసుకెళ్ళిందో అని చెప్పి విశాలాక్షి అంటుంది. త్వరగా వెళ్ళు విశాలాక్షి అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. ఇక తులసి కిచెన్లోకి వెళ్ళి ఎవరూ చూడకుండా మామిడికాయను కడిగి ముక్కలుగా కట్ చేసి కీర్తి రూమ్కి తీసుకెళ్లబోతూ ఉండగా విశాలాక్షి ఎదురు వచ్చి, ఏయ్ పచ్చి మామిడికాయ ఎవరికి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. కీర్తి వదిన కంటే అందరికీ అనుమానం వస్తుంది, అలా చెప్పకూడదు, ఏం చెప్పాలి అని తులసి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే సిద్ధు వచ్చి, తులసికేనమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. తులసి పచ్చి మామిడికాయ తింటుందా అంటే తులసి ప్రెగ్నెంటా అని విశాలాక్షి అంటూ ఉంటుంది. ప్రెగ్నెన్స్ అయితేనే తింటారమ్మా అని సిద్ధు అంటాడు. అవునరా అని చెప్పి విశాలాక్షి అంటుంది. అవునత్తయ్య, నేను ప్రెగ్నెంట్ అని చెప్పి తులసి అంటుంది. దాంతో విశాలాక్షి, అత్తయ్య ఏమండి తొందరగా రండి, మన తులసి ప్రెగ్నెంట్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక బామ్మ పరిగెత్తుకుంటూ తులసి దగ్గరకు వచ్చి, తులసి విశాలాక్షి చెప్పింది నిజమా, నాకు ముదిమనవుడు పుట్టబోతున్నాడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక తులసి ఏం చేయాలో అర్థం కాక అవును బామ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. ఏయ్ తులసి నిజం చెప్పు అని చెప్పి కనిష్క అంటుంది. తులసి అబద్ధం ఎందుకు చెప్తుంది, నిజమే చెప్తుంది అని చెప్పి సిద్ధు అంటాడు. ఒరే సిద్ధు, నువ్వు నానమ్మ కాబోతున్నావురా, నేను నానమ్మను కాబోతున్నానురా, బామ్మ జేజమ్మ కాబోతుందిరా అని చెప్పి విశాలాక్షి సంతోషంగా చెప్తూ ఉంటుంది. దేవుడా, కీర్తి కడుపులో బిడ్డను తీసుకెళ్ళి మళ్ళీ నా కొడుక్కి బిడ్డను కలిగిస్తున్నావయ్యా, థ్యాంక్స్ అయ్యా, నువ్వు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోనయ్యా, నీ రుణం తీర్చుకుంటానయ్యా అని చెప్పి విశాలాక్షి మొక్కుతూ ఉంటుంది. ఇక అప్పుడే బసవరాజు వచ్చి ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏమండి మీరు తాతయ్య కాబోతున్నారు, మన సిద్ధు నాన్న కాబోతున్నాడు అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.